హలో నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. షో టైం ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. సో ఈ ట్రైలర్కి సంబంధించి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. సో ఈ నేపథ్యంలో మనతో పాటు హీరోయిన్ నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ సినిమాకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ అండి. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ట్రైలర్ thank you. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ ఫ్యామిలీ డ్రామా, క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన మూవీ కదా. సో ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ మీకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత, రెస్పాన్స్ చూసిన తర్వాత? ఫస్ట్ మీరు చెప్పండి. అంటే మేము షూటింగ్ చేసేటప్పుడు ర్యాండమ్ షూట్ చేసాం అనమాట. కొన్ని సీన్స్ ముందు చేసాం, కొన్ని సీన్స్ వెనక చేసాం. సో మాకు షూట్ చేసేటప్పుడు తెలుసు ప్రాజెక్ట్ ఎలా వస్తుంది, మేము ఎలా చేస్తున్నాం, టీం ఎలా వర్క్ చేస్తుందని ఐడియా ఉన్నది. బట్ ఈ కథని ట్రైలర్ రూపంలో ఎలా తీసుకొస్తారో నాకు కొంచెం డౌట్ ఉంది. బికాస్ యూజువల్లీ థ్రిల్లర్స్లో ఏమంటే కొన్ని దాచాలి, కొన్ని ట్విస్ట్లు ఇవ్వాలి, చెప్పకూడదు, మెయిన్ ప్లాట్ ఇవ్వకూడదు, అలాంటివన్నీ ఉంటాయి కదా. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను ట్రైలర్ ఎలా కట్ చేస్తారు డైరెక్టర్ అనేసి. నేను ట్రైలర్ చూసిన తర్వాత షాక్ అయ్యా. అంటే నేను చేసిన సినిమానే ఇప్పుడు నాకే క్యూరియాసిటీ పెరిగింది అనమాట. ఏంటి ఇంత బాగుంది, ట్రైలర్ కట్ బాగుంది. అంటే మా ఇంట్లో చూపించాను, నాకు కొందరు ఫ్రెండ్స్కి నేను చూపించాను. ప్రతి ఒక్కరు చెప్పిన ఒకటే మాట ఏంటంటే క్యూరియాసిటీ పెంచుతుంది, చూడాలనిపిస్తుంది సినిమా. వి లైక్ ద ట్రైలర్ కట్, బాగుంది అంటున్నాను. అండ్ మా ఇద్దరు క్యారెక్టర్స్ గురించి చాలామంది చెప్పారు. బికాస్ ఎక్కడో ఆర్ ప్రీవియస్ ఫిలిం లైక్ అప్రిషియేషన్ వల్ల మాకు దే లైక్ హర్ వర్క్, మై వర్క్ అండ్ ఆల్. మా ఇద్దరు కాంబినేషన్ చూసి లైక్ టూ గుడ్ యాక్టర్స్ కమింగ్ అప్ విత్ గుడ్ స్టోరీ లైన్ అని చెప్పారు. అండ్ శేఖర్ చంద్ర గారు దీనికి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అనమాట. సో ట్రైలర్ మ్యూజిక్ అండ్ ది కట్స్, శరత్ ఈజ్ ఆర్ ఎడిటర్ అండ్ వినోద్ ఈజ్ ఆర్ డిఓపి. అండ్ నిజంగా ఇవన్నీ కలిసి ఒక ఇంట్రెస్టింగ్, ఎంగేజింగ్ ట్రైలర్ వేర్ నా నమ్మకం ఏంటంటే ఈ ట్రైలర్ చూసి ఖచ్చితంగా ఆడియన్స్ థియేటర్కి వస్తారు అని నా ఫీలింగ్. దే బై టికెట్స్ అండ్ వాచ్ దిస్. అవునండి, క్యూరియాసిటీ. అండ్ పైగా ప్లాట్ లైన్ కూడా మేము ఎలా ఇచ్చామంటే ఒక సస్పెన్స్ ఇచ్చాం, అట్ ద సేమ్ టైం హ్యూమర్ ఉంది, అట్ ద సేమ్ టైం ఇట్స్ ఇంక్లూడెడ్ విత్ డ్రామా, ఫ్యామిలీ అండ్ ఆల్. సో ఇది ఎలా ఉంటుందంటే డార్క్ హ్యూమర్ ఫిలిం ఇది. లోపల సినిమా చాలా సీరియస్గా జరుగుతుంటుంది, బట్ మీరు ఇక్కడ కూర్చొని నవ్వుతుంటారు, ఎంజాయ్ చేయొచ్చు. నేను కూడా ఎంజాయ్ చేశాను. సో కామాక్షి గారు, అంటే మామూలుగా సినిమాలు మీరు ఇంతకు ముందు పొలిమేర కొన్ని సినిమాలు చూసినప్పుడు కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇలా చేశారు కదా, మళ్ళీ అలాంటి సబ్జెక్ట్నే ఎంచుకున్నారు కదా, ఎందుకని మీకోసం అవి వస్తున్నాయా, మీరే సెలెక్ట్ చేస్తారు? ఇద్దరు అలాగే ఎంచుకుంటున్నాం. Yeah, see, you are into thrillers, I am into thrillers. And people started calling us thriller horror queen, thriller horror king. చూస్తున్నాం మేము, ఆర్టికల్స్ వస్తున్నాయి కొన్ని. ఈ తెలుగు బ్యూటీని ఇప్పుడు అందరూ ప్రేమగా థ్రిల్లర్ హారర్ క్వీన్ అని పిలుచుకుంటున్నారు. అలా చేస్తే అయి ఉండొచ్చు. సి వన్ థింగ్, మూవీస్ వస్తున్నాయి మనకి ఇండస్ట్రీలో. ఎలా అంటే ఒక జాన్రాలో పైగా హిట్ అయిన ఫిల్మ్ పొలిమేర ఫ్రాంచైజీ ఇస్ అ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ. సో అది చూసినప్పుడు ఇమీడియట్గా అరే మన జాన్రా కూడా ఇప్పుడు సెట్ అవుతారని అప్రోచ్ అయితే అవుతున్నారు. కానీ దో జాన్రాస్ ఆర్ సేమ్, క్యారెక్టర్స్ ఆర్ నాట్ సేమ్. అవును, డిఫరెంట్ ఉంటుంది. బోత్ ఆర్ నాట్ సేమ్. నేను నెమ్మదిగా మీమర్ లాగా మీమ్ లాంగ్వేజ్ లోకి వెళ్ళిపోతున్నాను. అది బ్యాక్గ్రౌండ్ లో వెళ్తూ ఉంటాయి కదా, ఒకసారి స్టార్ట్ చేస్తే. షీ హ్యాస్ ఎ వెరీ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అంటే సినిమాలకు సంబంధించిన ఏ పాట అయినా, ఏ సీన్ అయినా, ఏ టైటిల్ అయినా, డంప్షరాట్స్ అయినా, ఏదైనా సూపర్గా. పైగా ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడు నాకు ఒకటి చాలా ఇంపార్టెంట్ విషయం అర్థమైంది. అంటే తెలిసింది, తను దగ్గుబాటి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. వెంకటేష్ గారు అండ్ రానా దగ్గుబాటి అంటే చాలా ఇష్టం. వాళ్ళ గురించి ఏదైనా చెప్తే కోప్పడతారు. ఎందుకని అలా కాదు, లైక్ అందరికి ఫేవరెట్ హీరోస్ ఉంటారు కదా, ఇష్టపడడానికి. యూనో అడ్మిరేషన్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. ఐ లైక్ వెంకటేష్ గారు, ఎన్టీఆర్ గారికి నేను పెద్ద ఫ్యాన్. దగ్గుబాటి ఇస్ అన్ ఎమోషన్, ఏం చేయలేను. ఓకే, కమింగ్ టు దిస్ ఫిల్మ్, మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. సో ఇందులో నా క్యారెక్టర్ పేరు శాంతి, హూ ఇస్ ప్లేయింగ్ సూర్యాస్ వైఫ్. అండ్ మా ఇద్దరు ఒక డాటర్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది, ఒక పాప. సో
శాంతి ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఒపీనియేటెడ్ హూ వాయిస్ హర్ ఒపీనియన్, అంటే షీ గివ్ ఇట్ బ్యాక్స్ ఎప్పటికప్పుడు. అంటే చాలా మంది మనకి విమెన్ అన్న వెంటనే పొలిమేరలో లక్ష్మిలాగా చూపిస్తారు, భరిస్తూ సాక్రిఫైస్ చేస్తూ బాధను అనుభవిస్తూ ఇలాగా. బట్ శాంతి ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇందాక నేను చెప్పినట్టు దో జానరాస్ ఆర్ సేమ్, పొలిమేరా ఆర్ ఇది కానీ షో టైం, క్యారెక్టరైజేషన్ వచ్చేసరికి చాలా వేరు. శాంతి అవుట్ స్పోకెన్ పర్సన్, ఏదైనా మాట్లాడితే ఎందుకు రాంగ్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం అలా, షీ క్వశ్చన్స్ వై, అది ఎవరు ఏంటనేది ఆ తర్వాత చూసుకుందాం. ఫస్ట్ అయితే క్వశ్చన్ చేయాల్సిందే. స్ట్రాంగ్ ఉమెన్ లాగా స్ట్రాంగ్లీ ఒపీనియేటెడ్, స్ట్రాంగ్లీ వోకల్. సో అలాంటి క్యారెక్టర్ని ఒక ప్రాబ్లంలో పడేస్తే విత్ ది హెల్ప్ ఆఫ్ హస్బెండ్ వీళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు అనేది డ్రామా అంతా ఉంటుంది. సో అండ్ షీఈస్ ఆల్సో వెరీ రెస్పాన్సిబుల్ హౌస్ వైఫ్ who take cares of the kid and family, who prioritizes family in her head. So అలాంటి పర్సన్కి ఒక సిచ్యువేషన్ వస్తే ఎలా ఉంటుంది అనేది మూవీ. ఓకే. సో నవీన్ గారు, ఇప్పుడు మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే క్రైమ్ అన్నా, పోలీసులన్నా, కోర్టులన్నా ఫస్ట్ భయపడతారు. సో ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఇలాంటి జోనర్లో దృశ్యం కూడా వచ్చింది కదా. సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక్కసారి అది ఫేస్ చెయ్యాలి అంటే వాళ్ళు ఫేస్ చేయలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. సో అలా ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు సో మిడిల్ క్లాస్ వాళ్ళు పడే ఇవన్నీ దగ్గరుండి ఎప్పుడైనా చూడడం జరిగిందా? మీరు కాదు, ఎవరైనా ఫేస్ చేసినప్పుడు ఇప్పుడు అనుకోకుండా ఎప్పుడైనా జరుగుతాయి, సో భయపడతారు కదా. సో అలా అదే ఎక్కడో మనకు స్టిల్ వీ హ్యావ్ దట్ పోలీస్ అంటే ఒక భయం అనేది ఉన్నది, లా అంటే ఒక భయం అనేదండి. బికాస్ ఈజ్ ఇట్ త్రూ పొలిటీషియన్స్ చెప్పే విధానంలో ఉంటుంది. బికాస్ ఒక ఫియర్ ఉంటుంది పొలిటీషియన్స్కి, కాప్స్కి, వీళ్ళందరికీ ఒక కైండ్ ఆఫ్ ఫియర్ ఉంటుంది. యాజ్ అ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే మనకెందుకు రా వాళ్ళు పెద్దోళ్ళు, మనకెందుకు రా వాళ్ళు కింద వాళ్ళు, పెద్ద కింద మధ్యలో వీళ్ళు నలిగిపోతుంటారు. అది నేచర్. అది ఎందుకంటే చాలా లిమిటెడ్ లైఫ్ స్టైల్ ఉంటుంది వాళ్ళకి. మిడిల్ క్లాస్ ఆశలు ఎక్కువ ఉంటాయి, కానీ వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకి తెలుసు. ఆ లిమిటేషన్స్ క్రాస్ చేస్తారు, అది క్రాస్ చేయాల్సిందే, దాని నేచర్ అంతే. అది క్రాస్ చేసి ఎంతైనా మనం అప్పర్ క్లాస్కి వెళ్ళాలని ఆలోచిస్తుంటాం, కానీ రిస్క్ తీసుకోవాలి మిడిల్ క్లాస్ పీపుల్. సో లైక్ నా క్యారెక్టర్ సూర్య క్యారెక్టర్ అంటే ఒక ఈజ్ అ ట్రైనర్, జిమ్ ట్రైనర్. లైక్ లగ్జరీ పెద్ద పెద్ద జిమ్లో ఉంటాయి కదా, అక్కడ ట్రైనర్ కాదు, ఒక నార్మల్గా లోకల్ జిమ్స్లో ఉన్న ఒక ట్రైనర్. ఆడికి 15,000 జీతం. అంటే లోక జ్ఞానం ఉన్న ఒక వ్యక్తి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ ఆలోచించమో చాలా డిప్లొమాటిక్గా లైఫ్ లీడ్ చేసే ఒక పర్సన్. పైగా శాంతి అనే క్యారెక్టర్కి లవ్ మ్యారేజ్ చేసుకుంటూ అండ్ తనకున్న శాలరీలను బతుకుతున్న ఒక సింపుల్ గై. తను ఎవరైనా ఏమంటే కూడా ఇప్పుడు ఎందుకులే సరే, నాది క్వైట్ ఆపోజిట్ శాంతి. ఓకే, మీరిద్దరు ఆపోజిట్. సో నేను పెరిగినప్పుడు ఆయన తగ్గు ఆగు అని చెప్పే హస్బెండ్ అన్నమాట. నాకేమన్నా నా క్యారెక్టర్ ఏదన్నా నేను ఒకసారి 2-3 సార్లు ఆలోచిస్తా, తను అలా కాదు, టక్కని చెప్పేస్తుంది, ఇంపల్సివ్, చాలా టక్కని ఉంటుంది. అండ్ దాంతోపాటు ఐ హ్యావ్ అ డాటర్ ఇన్ ద ఫిలిం. అండ్ ఉన్న దాంట్లోనే ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీని క్రియేట్ చేసుకుని లీడ్ చేస్తున్న లైఫ్లో సడన్గా మనం కొన్ని ఇన్సిడెంట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అది మనకు కావాల్సుకుని చేయాలని ఉండదు, లేకపోతే దేవుడు మనకు అలా చేస్తాడని కూడా ఉండదు. ఇట్ హ్యాపన్స్. సో అలాంటి ఒక ఇన్సిడెంట్ మా ఇద్దరి జీవితంలో ఆ సినిమాలో జరిగేటప్పుడు ఐఎమ్ డామ్ షూర్ ఆడియన్స్ అయితే కొన్ని చోట్లయితే షివర్ అవుతారు. ఒకవేళ చైన్ స్నాచింగ్ అనేది రెగ్యులర్గా మనం చూస్తుంటాం, అలా లాగి పడిపోయినప్పుడు ఎంతమంది ఆడవాళ్ళు చనిపోయారో చూసాము. ఇది రివర్స్ అన్నమాట. చనిపోవడమే కాకుండా ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా మందికి 3-4 days కాదు ట్రామాలో ఉంటారు. ఎక్కడ ఏ సిటీ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఆ ట్రామాలో ఉంటారు, ఎందుకంటే దే లాస్ట్ సంథింగ్ వాల్యుబుల్ ఫర్ దెమ్. సో ఈ సినిమాలో కూడా అంతే అనమాట. మీ ట్రైలర్ చూసారు కదా, ఆ సస్పెన్స్, ఆ థ్రిల్లర్, అట్ ద సేమ్ టైం నరేష్ గారు నెక్స్ట్ ఏం జరుగుతుంది, అట్ ద సేమ్ టైం డైరెక్టర్ చాలా ఫనీ వేలో కూడా చెప్పారు. ఫనీ ఎమోషనల్ డ్రామా. అండ్ మా ఇద్దరు క్యారెక్టర్ మధ్యన ఉన్న అంటే ఒక లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం, ఓకే, బట్ మేమిద్దరు ఒకరికొకరికి ఎంత స్టాండ్ తీసుకుంటాం, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మనం ఉంటాము అని ఒక నమ్మకంతో మేము కలిసి పెళ్లి చేసుకుంటాం అంతే. బట్ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకరినొకరిని అర్థం చేసుకుని ఎలా స్టాండ్ తీసుకుని దాని నుంచి బయటకు వచ్చి హౌ డిడ్ వి సేవ్ అవర్ ఫ్యామిలీ.
సో అలాంటి క్యారెక్టరేషన్. అండ్ ఇక్కడ కోపంలో కొట్టేయడమో లేకపోతే వైఫ్ని తిట్టేయడమో లేకపోతే కస్ వర్డ్స్ యూజ్ చేయడం అలాంటిది ఏం లేదు. ఇట్స్ మోర్ ఆఫ్ అ సర్వైవల్ డ్రామా బిట్వీన్ సూర్య, శాంతి అండ్ డాక్టర్ పేరు మర్చిపోయా, నాకు ఊహానే వస్తుంది. ఊహా, తన పేరు ఊహా. అసలు పేరు ఊహా. సారీ క్యారెక్టర్ ఇప్పుడు మీరు చెప్పాలి, లేకపోతే పాప హట్ అవుతుంది. నేను పాపనే పిలిచా. పాపనే అన్నాము, బట్ నో వి యూజ్ సమ్ నేమ్. ఊహానే అనేసినట్టున్నాము. ఊహా, ఊహనే పేరు. ఊహానే. ఊహా, నువ్వు చూస్తుంటే సారీ, నిజంగా నీ పేరు ఊహా అయితే ఓకే, లేదనుకో నెక్స్ట్ ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు నన్ను వేసుకో, మేము గుంజీలేస్తాం, మేము గుంజీలేస్తాను నీకోసం. సో ఆ అమ్మాయి ఫిల్మ్లో కాస్టింగ్ చేసిన యాక్టర్స్ అందరూ సూపర్ యాక్టర్స్, పిల్లలతో సహా ఎవరైతే విమెన్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో మిగతా యాక్టర్స్, శాలిని అని ఆవిడ పేరు నాకు గుర్తులేదు, వీళ్ళందరూ సూపర్ యాక్టర్స్. కానీ మా అందరినీ సర్ప్రైజ్ చేసిందంటే ఆ అమ్మాయి పాప. మా రియాక్షన్స్ మేము వచ్చేలోపే లైక్ రోల్ కెమెరా అని చెప్పేలోపు మేము ప్రిపేర్ అవుతున్నాం, రెడీ సార్ గెట్ రెడీ. ఫస్ట్ మూవీ ఇది ఉగ్రంలో కూడా తనే చేశారు. షీ డిడ్ మెనీ ఫిల్మ్స్, బట్ ఈ ఏజ్ లో తనకు ఆ టైమింగ్ రావడం అనేది ఎమోషన్స్ క్యారీ చేయడం చిన్న విషయం కాదు. వెన్ షీ రెస్పాండింగ్ టు అవర్ మైన్యూట్ ఎమోషన్స్, ఆ టైంలో తను ఇమోట్ చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. నేను ఆ టైంలో అని ఉండేదాన్ని. నో వెన్ ఐ లుక్ ఎట్ ఐమ్ లైక్ బాబ్రే బాబ్, అసలు ఏం చేస్తుంది. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ యూ డోంట్ హ్యావ్ కస్ లాంగ్వేజ్, బ్లడ్, లేకపోతే వాయిలెన్స్, టూ మచ్ వాయిలెన్స్, లేకపోతే బాడీ షేమింగ్. ఫ్యామిలీ డ్రామా బ్యాక్గ్రౌండ్ జరుగుతున్న ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, అంటే మన నైబర్స్ కూడా ఉంటారు కదండి, లైక్ వీ హ్యావ్ నైబర్స్, అలా ఉన్నప్పుడు కూడా హౌ బెస్ట్ దే సపోర్ట్ ఈచ్ అదర్ వెన్ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కమ్. ఓకే ఓకే. ట్రైలర్ లో కూడా చూసాం మీరు సపోర్ట్ చేస్తాను. నరేష్ గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేశారండి పాపం? దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. స్క్రీన్ ప్లేలో నరేష్ గారి క్యారెక్టర్ ఎప్పుడైతే వస్తుందో అక్కడి నుంచి సినిమా మారిపోతుంది. బేసిక్ గా ఆయన వచ్చిన తర్వాత ఆడియన్స్ కళ్ళు నరేష్ గారి కళ్ళు, ఐ మీన్ లైక్ ఆయన కళ్ళతో ఆడియన్స్ మూవీ చూస్తారు కదా. అక్కడ మనిషి చనిపోయాడని తెలీదు, టిల్లులో లాగా ఏ బాబు లేవు అన్నట్టు. అది ఎవరికైనా షాకింగే కదా. ఎవరైనా ఇప్పుడు మనం కూడా ఎక్కడికైనా వెళ్తే అక్కడ చనిపోతే మన రియాక్షన్ ఏంటి అంతే ఉంటుంది కదా. బేసిక్ గా ఇప్పుడు థియేటర్ లో ఒక ఆడియన్ ని స్క్రీన్ లోకి లాగితే ఎలా ఉంటుందో నరేష్ గారు అలా వచ్చిన వెంటనే ఇంకా అక్కడి నుంచి ఆ ఆడియన్ నరేష్ గారు ఒకటే. ఓకే ఓకే. ఆయన ఏం చూస్తున్నారో ఆడియన్స్ అదే చూస్తారు. సిచ్యువేషనల్ బేస్డ్ డ్రామా, ఇది తీసుకొచ్చి పెట్టినట్టు కాకుండా. అండ్ దీంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే రాజా రవీంద్ర గారు. అంటే ఆయన చాలా సినిమాలు చేశారు, బట్ ఐ థింక్ దిస్ ఫిల్మ్ విల్ గివ్ హిమ్ అ వెరీ గుడ్ నేమ్. అవును, చాలా బాగా చేశారు ఆయన. మెయిన్లీ రైటింగ్ కూడా చాలా మంచి రైటింగ్. ఎందుకంటే సిచ్యువేషనల్ డ్రామా ఉన్నప్పుడు రైటింగ్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద స్క్రిప్ట్. అండ్ డైరెక్టర్ వాజ్ వెరీ ఓపెన్ విత్ అస్, నాకైనా తనకైనా మిగతా యాక్టర్స్కి. మీకు ఈ సిచ్యువేషన్లో ఎలా అనిపిస్తుంది, మీరు ఏం చెప్పాలనుకుంటారు, మీరు యాడ్ చేయండి. ఇఫ్ ఇట్ రియలీ వర్క్స్ ఫర్ ద ఫిల్మ్ ఐ విల్ వర్క్ ఆన్ ఇట్. పైగా హీస్ అ తమిళియన్, డైరెక్టర్ ఈజ్ తమిళియన్, మదన్ కృష్ణమూర్తి అని చెప్పేసి. హీస్ అన్ యాక్టర్. లేదు, ఫస్ట్ డైరెక్టర్ గా తెలుగులో డైరెక్టర్ గా ఫస్ట్, తమిళ్లో డైరెక్ట్ చేశారు ఒక ఫిల్మ్. అట్ ద సేమ్ టైం ఆయన వెరీ గుడ్ యాక్టర్. ఆయన తమిళ్లో చాలా బిజీ యాక్టర్. ఈ ఐడియా, ఈ స్క్రిప్ట్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ కి చెప్పిన తర్వాత, స్కై లైన్ పిక్చర్స్ వాళ్ళకి చెప్పిన తర్వాత ఇట్ వెంట్ ఆన్ ఫ్లోర్స్. అండ్ ఇలా కెమెరా రోల్ అయింది, కొన్ని రోజులు సినిమా కూడా అయిపోయింది. శేఖర్ చంద్ర గారు సంగీతం. సో ఇప్పుడు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కానీ, ఇది క్రైమ్ సస్పెన్సో లేకపోతే హర్రరో, దేనికైనా సరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. దీనికి ఏం చెప్తారు మీరు? అంటే దీనికి స్పెషల్గా నాకు నచ్చిన ఒక విషయం చెప్పాలి. ఈ సినిమాలో సాంగ్ లేదు, పాట లేదు. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్. ఎందుకంటే మూవీలో వెళ్ళినప్పుడు మధ్యలో సాంగ్ వచ్చిందంటే డివేట్ అవుతాను. ఇది నా ఫస్ట్ సినిమా. ఇది నా సినిమాలో యూజువలీ నా ఫిల్మ్స్లో అట్లీస్ట్ ఒకటి రెండు పాటలైనా బాగుంటాయి, పాటలు ఉంటాయి, ఏదో ఒకటి మౌంటేజ్ సాంగ్ ఏదో ఒకటి ఉంటాయి. నా కెరీర్లో ఫస్ట్ ఫిల్మ్ ఇది, ఒక సాంగ్ కూడా లేదు. ఓకే ఓకే. అది ముందే చెప్పారు? ముందే మేము అనుకున్నాం ఉండొచ్చేమో అని, బట్ ఎడిట్ తర్వాత మాకు అనిపించలేదు సాంగ్ కావాలని. బట్ శేఖర్ చంద్ర గారు ఈజ్ ఫేమస్ ఫర్ హిస్ మెలోడీ సాంగ్స్. హీ హాస్ గివెన్ లాట్ ఆఫ్ హిట్స్ విత్ హిస్ మెలోడీ సాంగ్స్. బట్ ఇందులో స్పెషల్గా హీ హాస్ డన్ అ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్.
ఓకే ఆ సైలెన్స్, ఇప్పుడు మీరు ట్రైలర్ చూసారు కదా, ట్రైలర్లోనే ఫస్ట్ షాట్లోనే సైలెన్స్ వదిలేరు. అక్కడ మ్యూజిక్ కొట్టేయచ్చు, బట్ హీ ఫెల్ట్ ద ఫిల్మ్. పోస్టర్లోనే మీరు ఇచ్చేసారు కదా సైలెన్స్. యా, సో ఆ సీన్కి మా పర్ఫార్మెన్సెస్కి తగ్గట్టు హీ హెస్ గివన్ అ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ లాస్ట్లో ఒక 10-15 minutes ఇన్ ద క్లైమాక్స్ దెర్ ఈస్ వన్ OST సాంగ్, ఒక సాంగ్ ఉంటుంది, అది గుండెని పిండేస్తుంది. యా, హీ హాస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. అండ్ మాకు ఫస్ట్ ఆడియోనే వచ్చేసి ఆయనే, ఎందుకంటే రీ రికార్డింగ్ సినిమా మొత్తం ఎడిట్ అయిన తర్వాత ఆయన కథ తెలుసు, బట్ సినిమా ఎలా ఉండిపోతుందో తెలియదు. బట్ ఆయన రీ రికార్డింగ్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత మాతో మాట్లాడారు. ఈ సెట్ సినిమా చాలా బాగా వచ్చిందండి. నేను చేస్తున్నాను కాదు, నాతో పాటు 2-3 కొత్త వాళ్ళు వచ్చి చూశారు సినిమాని, అండ్ దే లవ్ ద ఫిలిం అండ్ దే వర్ ఎంజాయింగ్ ద ఫిలిం. అండ్ అది ఆ కాన్ఫిడెన్స్ నేను తీసుకుంటాను, ఎందుకంటే హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ వీ హ్యావ్, శేఖర్ చంద్ర. అండ్ ఆయనకు నచ్చిందంటే ఖచ్చితంగా ఫిలిం బాగుంటుందని నా ఫీలింగ్. నేను చూసా సినిమా, తను ఇంకా మీరు ఇంకా చూడలేదు కదా, నేను చూసా. డైరెక్ట్ థియేటర్లో చూస్తాను. లాస్ట్ సాంగ్ మీకు కూడా నచ్చిందా? నేను ఇంకా వినలేదు. ఓకే ఓకే, సో మొత్తం థియేటర్లో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో ఈ ప్రొడక్షన్కి సంబంధించి ఎలా ఉంది? యూ హ్యావ్ టు సే. అంటే ప్రొడక్షన్ చంద్ర గారు వాళ్ళ టీం, ఈ సినిమా హ్యాస్ ఎ సర్టన్ బడ్జెట్ అండ్ సర్టన్ టైం లిమిట్. అంటే టైం లిమిట్ బడ్జెట్ ఏమైనా దాటిందా? లేదు. దట్ ఇస్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ హ్యాపీ. అంటే ఇచ్చిన టైం, ఈ కథకి ఇంత బడ్జెట్, ఇంత డేస్ ఆఫ్ షూటే ఉండాలి, ఇంతకంటే ఎక్సీడ్ అవుతే అవసరం కూడా లేదు. కాకపోతే యాజ్ అ టీమ్గా మేము అచీవ్ చేసింది ఏంటంటే, ప్రొడక్షన్ సపోర్ట్తో మేము బిఫోర్ ప్రీ ప్రొడక్షన్ టైంలోనే ఒక షూటింగ్కి 1 week బిఫోర్ వీ హ్యాడ్ రీడింగ్ సెషన్, సిట్టింగ్. అంటే సినిమాలో ఒక బ్యూటిఫుల్ అంతాక్షరి సీక్వెన్స్ ఉందన్నమాట. ఆ అంతాక్షరి సీక్వెన్స్కి ఎలా ఉందంటే ఒకరినొకరు తెలుసుకునేలా ఉంటుంది సీక్వెన్స్ అది. సో ఆ సీక్వెన్స్ రిక్రియేట్ చేసే ముందు మేమందరూ కలిసి వీ ప్రాక్టీస్, అక్కడే మేము యాక్టర్స్గా క్యారెక్టర్స్గా ఒకరినొకరు పరిచయం అయిపోయాం. సో అక్కడి నుంచి మాకుండేదే 2 లొకేషన్స్ ఈ సినిమాలో. ఒక ఇల్లు, ఒక టెర్రస్, అంతే. సో ఊహించండి, లైక్ మార్నింగ్ 7 o'clock షూటింగ్ స్టార్ట్, నైట్ 10:30. 22 days. అంతేనా? యా, అయిపోయింది 22 days లో. పొద్దున 7 o'clock వి స్టార్ట్, 10:30కి ప్యాకప్, ఇంటికి వెళ్ళిపోతాం. ఎవ్రీ డే స్ట్రెచ్ 24 hours షూట్ కూడా చేసాం. అంటే కథలో ఉన్న రష్ అదే, సిచ్యువేషనల్ డ్రామా ఇది. అంటే ఈ ఫిలిం వచ్చేసి నైట్ 12 o'clock నుంచి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 2:30కి ఫినిష్ అయ్యే సినిమా. సో కామాక్షి గారు, మీరు పర్సనల్గా డాక్టర్ అవ్వబోయే యాక్టర్ అవుతారు. మీరు చాలా ఇంటర్వ్యూస్ చూసాను నేను, అలా అనుకున్నారా డాక్టర్ అవుదామని డాక్టర్ అయ్యాను, యాక్టర్ అవుదామని అయ్యారు? ఓకే, మీ కెరీర్ ఎలా ఉంది? ఏది నచ్చింది మీకు? డాక్టర్గా నచ్చిందా, ఇలా నచ్చింది? ప్రస్తుతానికైతే ఇందులో ఉన్నాను కాబట్టి ఇదే అని చెప్తాను. టైం దొరుకుతుందా? ఐ స్టాప్ ప్రాక్టీసింగ్ అండి. కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత ఐ గాట్ ఒక్కసారి పొలిమేరా రిలీజ్ అయిన తర్వాత నుంచి నేను బిజీ అయిపోయాను. ఇప్పుడు కూడా షూట్స్ అవుతానే ఉన్నాయి. ఐ మీన్ ఇనిషియల్గా వెయిటింగ్ పీరియడ్ అయితే ఉండింది. పొలిమేరా అంటే మీరు ఫస్ట్ లో స్ట్రగుల్ అయ్యారు, ఎందుకంటే అది ప్రొఫెషనల్ డాక్టర్, ఇది ప్రాక్టీస్ చేయాలంటే మీరు ఎవరి కోసం వెయిట్ చేయనక్కర్లా, మీ దగ్గరకే పేషెంట్స్ వస్తారు. బట్ ఇక్కడ అలా కాదు. అవును, మేము పేషెంట్స్ గా వెయిట్ చేస్తే ఆపోజిట్ అయిపోతుంది కదా. అప్పుడు ఏమైనా స్ట్రగుల్ అయ్యారా మీరు? డిప్రెషన్ అనేది ఉంటుంది కదా. ఐ వాజ్ నాట్ దట్ నైవ్. నైవ్గా ఉండే ఏజ్ ఎప్పుడో వెళ్ళిపోయింది నాది. నేనేం 16 years 15 yearsకి హీరోయిన్ ఏం అయిపోలేదు. కరెక్ట్ టైంకి బాగా చదువుకొని ప్రపంచాన్ని చదివి కొద్దిగా నాలెడ్జ్ క్లారిటీతోనే వచ్చాను. సో దిస్ వెయిటింగ్ ఇస్ నెసెసరీ అండ్ దిస్ వెయిటింగ్ దానికి ప్రతిఫలం అనేది ఉంటుంది. విత్ టైం వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేసేంత టైంలో మనం యూనో ప్రొడక్టివ్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా క్రాఫ్ట్ బిల్డ్ చేసుకోవాలి అనేది నేను ఆలోచించుకొని అదే చేశాను. అఫ్ కోర్స్ కొన్నిసార్లు కొన్ని ఇన్సిడెంట్స్ చూసినప్పుడు, విన్నప్పుడు, మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఏంటి ఇంత కష్టపడుతున్నా ఏదో అవ్వట్లేదు అనేది ఇండస్ట్రీలో ఎక్కువ జరుగుతుంటుంది. ఎందుకంటే దిస్ ఇస్ అ కొలాబరేటివ్ స్పేస్ అండి. మన ఒక్కళ్ళ మీదే మా కెరియర్స్ డిపెండ్ అయ్యి లేవు. సో చాలా ఫ్యాక్టర్స్ యాడ్ అవుతాయి.
బట్ అల్టిమేట్ గా పేరు వచ్చినా బ్యాడ్ నేమ్ వచ్చినా గుడ్ నేమ్ వచ్చినా మా మీదే పడుతుంది అది. బట్ ఇట్స్ అ కొలాబరేటివ్ ఫీల్డ్. సో ఆ కెరియర్స్ ఆర్ నాట్ డిసైడెడ్ జస్ట్ బై అస్. సో అనిపించేది ఆ మూమెంట్స్ అయితే ఉన్నాయి, బట్ నాట్ టు అన్ ఎక్స్టెంట్ వేర్ ఐ లాస్ట్ ద ట్రాక్. ఐ డెంట్ లూజ్ మై పర్స్పెక్టివ్. ఓకే ఓకే. సో మీరు ఫెమినా మిస్ ఇండియా కూడా కదా? అవును, మిస్ ఇండియా తెలంగాణ మన స్టేట్ రిప్రజెంట్ చేశాను ఫినాలేలో. ఓకే ఫైన్ ఫైన్. సో ఏది నచ్చింది మీకు బాగా? ఐ మీన్ మోడలింగ్. మోడలింగ్ నచ్చిందా, యాక్టింగ్ నచ్చిందా, లేకపోతే డాక్టర్ గా నచ్చిందా? ప్రాక్టీస్ ఆపేసారు. నాకు సైన్స్ అండ్ ఆర్ట్స్ ఈక్వల్ గా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. మామూలుగా సైన్స్ మ్యాథ్స్ చదువుకున్న వాళ్ళు ఇలా ఆర్ట్స్ వైపు రారు కదా. నేను ఇంజనీరింగ్ చేశాను, డిప్లొమా ఇన్ మెకానికల్ చేశాను. ఐ వాజ్ ఇంటూ ఆర్ట్ ఫామ్ చిన్నప్పటి నుంచి, సింగింగ్, క్లాసికల్ డాన్సింగ్, పెయింటింగ్, నాకు ఏ ఆర్ట్ క్రాఫ్ట్ అయినా నాకు ఇంట్రెస్ట్. సో నవీన్ గారు మీ డ్రీమ్ క్యారెక్టర్ ఏమైనా ఉందా ఇలాగా, లేకపోతే? లేదండి, ఇది కూడా అలాగే అండి. డ్రీమ్ క్యారెక్టర్ కంటే స్టార్టింగ్ లో సడన్లీ అందాల రాక్షసికి పేరు యాక్చువల్లీ వచ్చిన మీకు తర్వాత ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటంటే మీరు విలన్ క్యారెక్టర్స్ కి బాగా సెట్ అవుతారండి. కంప్లీట్లీ ఆపోజిట్ బయట క్రియేట్ చేసుకున్నా. మనకు సర్టన్ కదా, సర్టన్ డ్రీమ్ క్యారెక్టర్ కావాలని మనం కేర్ తీసుకొని అలాగే ఉండిపోతాం, ట్రై చేస్తుంటే అలాంటివి రావు. రాని పక్షాన ఇంకా జాబ్లెస్ అవ్వలేం కదా. సడన్గా స్కోప్ ఉండే విలన్ క్యారెక్టర్ వచ్చింది అనుకోండి, దట్ విల్ లీడ్ గుడ్ ఫర్ మీ, ఫర్ మై సర్వైవల్ ఇన్స్టింక్ట్, నా ఫ్యూచర్ కెరీర్కి కూడా నేను యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను చూస్ చేసుకున్న విలన్ క్యారెక్టర్స్ ఊరికే వచ్చి జస్ట్ లౌడ్గా విలన్లా బిహేవ్ చేసే క్యారెక్టర్ కాదు. నేను చేసే విలన్ క్యారెక్టర్స్లో ఎక్కడో హ్యూమన్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. హ్యూమన్లీ నేచర్ ఉండే క్యారెక్టర్సే చేస్తాను. అండ్ నేను సోలోగా చేసిన ఫిల్మ్స్ చూస్తే మోస్ట్లీ హ్యూమన్ రిలేషన్షిప్ మీదనే ఉంటాయి ఎక్కువ కథలు. సో ఆ కథనంలో బలం ఉంటుంది, మాటలు ఉంటాయి. అంటే కొన్ని విషయాలు పర్సనల్గా మాట్లాడుకున్న రెండు కపుల్స్ అయినా కానీ, రెండు లవర్స్ అయినా కానీ మాట్లాడుకునే కొన్ని విషయాలు రైటింగ్స్లో లైక్ మంత్ ఆఫ్ మధు, లైక్ ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, ఇప్పుడు చెప్పలేను, కానీ ఆ డైలాగ్స్ అన్ని మీరు వింటుంటే అరే మనం కూడా ఇలాగే మాట్లాడుకుంటాం కదా, మనం కూడా ఇలాగే బిహేవ్ చేస్తాం కదా ఇలాంటి సిచ్యువేషన్స్లో అని ఉంటాయి. సో అలాంటి క్యారెక్టర్స్ నేను సంతోషిస్తాను. డ్రీమ్ క్యారెక్టర్స్ అంటే సడన్గా నా చేతిలో పెద్ద గన్ నుండి చంపడమా, అది డ్రీమ్ క్యారెక్టర్ కాదు. సో నా పాయింట్ ఏంటంటే యూ డోంట్ వెయిట్ ఫర్ ఎనీ క్యారెక్టర్. సో వెయిట్ చేసి నేను చేయి కాల్చుకున్నా. దట్ 2.5 years ఆఫ్ మై లైఫ్ విచ్ ఐ వేస్టెడ్ కదా, ఆ 2.5 yearsలో వన్ స్టెప్ నేను ఒక బ్యాక్ తీసుకుని ఉంటే ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హావ్ సిట్ హియర్ అండ్ టాక్, అయ్యేది ఉండేది కాదు. బట్ ఆ 2.5 years వేస్ట్ చేసిన టైం నాకు చాలా నేర్పించింది. నేను కనిపిస్తూనే ఉన్నా, మీరు చూస్తే ఐ బీన్ వర్కింగ్, ఐ బీన్ డూయింగ్ స్మాల్ క్యారెక్టర్స్, క్యామియోస్ చేశాను, అన్నీ చేశాను. వై? బికాస్ ఆడియన్స్ షుడ్ నాట్ ఫర్గెట్ మీ, ఆడియన్స్ షుడ్ నో మీ. ఒక సినిమాతో నా టాలెంట్ తెలుసుకునేగలిగైతే నేను సంవత్సరానికి ఒక సినిమానో 2 సంవత్సరం ఒక సినిమా చేసి నేను స్టార్గా ఉండిపోవచ్చు. లేదు కదా, ఐ షుడ్ డూ మోర్ టు గెట్ మోర్ ఆడియన్స్. సో హీరోయిన్స్ లాగా కాకుండా హీరో హీరోయిన్ అవన్నీ ఇంకా ఆడియన్స్ ఇచ్చే ట్యాగ్స్, కానీ స్టార్స్ somewhere we both are lucky, not only me and her, like many actors who have come as an outsider, we have become a face of the film, like this poster. మా ఇద్దరు ఫేస్ పోస్టర్ మీద పెట్టి పుల్ అన్ ఆడియన్, సో దానికి హీరోయిన్ అని పేరు పెడితే కూడా హ్యాపీ, నో ప్రాబ్లం. సో కమింగ్ టు దిస్ ఫిల్మ్ ఏం చెప్తారు ఫైనల్గా? షో టైం. ఎందుకు ఈ టైటిల్ పెట్టామంటే మా సినిమా షో టైం దగ్గరికి వచ్చింది. సో July 4th మా సినిమా షో టైం. సో ఆ సినిమా షో టైంకి 10 minutes ముందు మీ స్క్రీన్స్లో మీరు వచ్చి కూర్చుంటే స్టార్ట్ నుంచి ఎండ్ దాకా చూస్తే ఆ షో టైం ఏంటని మీకు బాగా తెలుస్తుంది, అర్థమవుతుంది. అండ్ చాలామంది మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తననైనా నన్నైనా మేము అండర్ రేటెడ్ యాక్టర్స్, మా కథలు బాగుంటాయి, మేము బాగా చేస్తాము అని చెప్తుంటారు, ఎంకరేజ్ చేస్తుంటారు. సో ఐ రిక్వెస్ట్, మీరు ఎలా అయితే సోషల్ మీడియాలో మాకు ఎంకరేజ్ చేస్తున్నారు మీ మెసేజ్ ద్వారా, కామెంట్స్ ద్వారా, మీరు వచ్చి థియేటర్లో చూసారనుకోండి, మేము అండర్ రేటెడ్ నుంచి ఒక స్టెప్ పైకి ఎక్కి
ఇంకా ఇంకా బెటర్ ఫిల్మ్స్ మేము చేయగలం, ఎందుకంటే మాకు ఇంకా మంచి ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అవుతారు. అండ్ ఎక్కడో మాకు ఫేమ్ ఇంపార్టెంట్, బికాస్ మంచి ప్రొడక్షన్లో చేయాలి, మంచి కథ చేయాలి, మంచి రిలీజ్ కావాలి, ఆడియన్స్ ఎక్కువ వచ్చి చూడాలి. ఆడియన్స్ ఎక్కువ వచ్చి చూస్తేనే మాకు నెక్స్ట్ మంచి ఫిల్మ్స్ వస్తాయి. సో మీరు ఎప్పుడూ సోషల్ మీడియాలో మాకు ఇచ్చే రెస్పెక్ట్, మేము ఎక్కడ కనిపించిన ఆ సినిమా బాగుంది, ఈ సినిమా బాగుంది అని అంటున్నారు కదా, థ్యాంక్ యూ సో మచ్. బట్ ఐ వాంట్ యూ టు థ్యాంక్ యూ అగైన్, బికాస్ యూ గోనా కమ్ టు వాచ్ అవర్ ఫిల్మ్ ఆన్ July 4th Showtime. So please come and watch our film in theatres and support us. ఓకే, సో కామాక్షి గారు మీరేం చెప్తారు? అంతే అండి, థియేటర్కి వచ్చి అంటే మంచి మూవీ థియేటర్లో మిస్ అయిపోయామే అరేరే అనేసి అనుకోకుండా వెళ్ళి చూడండి. మీకు నచ్చితే ఇంకో 10 మందికి చెప్పండి, బికాస్ మీ మౌత్ టాక్తోనే ఇలాంటి స్టోరీ బేస్డ్ స్క్రిప్ట్సే మేము చూస్ చేసుకుంటాం అలాంటి యాక్టర్స్. సో స్టార్స్ కంటే వాళ్ళకి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్, హీరో ఫ్యాన్స్ అలా అన్నీ ఉంటాయి. మా లాంటి యాక్టర్స్కి మా కథే మా హీరో. మేము కథ హీరోగా ఉండే స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటాం, సో దట్ మీ అందరు రిలేట్ చేసుకోగలుగుతారని. సో మీరు థియేటర్కి వచ్చి చూస్తేనే మేము ఇంకొన్ని ఇలాంటి మూవీస్ చేయగలుగుతాం. లేకపోతే మనం కన్నడలో అలాంటి ఫిలిం వచ్చింది, తెలుగులో డబ్ అయింది, మలయాళం నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి ఎందుకు రావట్లేదు అని ఆడియన్స్ క్వశ్చన్ చేస్తారు. వచ్చినప్పుడు మంత్ ఆఫ్ మధు వచ్చింది, లేకపోతే ఇప్పుడు ఈ ఫిలిం వస్తుంది షో టైం, ఆర్ ఇంకా బ్యూటిఫుల్ ఫిలిమ్స్ వచ్చాయి. ఓటీటీలో చూసి ఇప్పుడు అనగనగా ఐ రియలీ డోంట్ నో, చాలా అప్రిషియేట్ చేశారు. అదే ఒకళ్ళు థియేటర్కి వచ్చి ఉంటే తెలిసేది ఎంత అప్రిషియేట్ చేసేవాళ్ళు అనేది. సో మనం అనే ముందు అసలు మనం నిజంగా ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, ఒక స్టార్ లేకపోయినా మనం కథ కోసం సినిమా మీద ఇంట్రెస్ట్తో వెళ్తున్నామా లేదా అనేది చూసుకోవాలి. సో హిస్ ప్రీవియస్ ఫిలిం అండ్ మై ప్రీవియస్ ఫిలిం రెండు మీరు బాగా అప్రిషియేట్ చేశారు, మా పర్ఫార్మెన్సెస్ కూడా అప్రిషియేట్ చేశారు. సో ఈ ఫిలిం ఇద్దరం కలిసి కొలాబరేట్ అయిన ఫస్ట్ ప్రాజెక్ట్, చాలా ఎగ్జైట్మెంట్తో, చాలా క్రియేటివ్లీ సాటిస్ఫైడ్గా ఉన్న ప్రాజెక్ట్ ఇది. అండ్ అందరు ఖచ్చితంగా రిలేట్ చేసుకుంటారు. ఫ్యామిలీ అన్న ఒక కాన్సెప్ట్ని ఎవరైతే బిలీవ్ చేస్తారో, ఫ్యామిలీ అనేది మనకి చాలా రూటెడ్ కాన్సెప్ట్ మన కల్చర్లో. సో దానికి వాల్యూ ఇచ్చే ప్రతి ఒక్కళ్ళు ఈ ఫిలింని రిలేట్ చేసుకుంటారు. సో అంతకుమించి ఏం చెప్పలేను. ఫ్యామిలీ అందరూ వెళ్ళి కూర్చొని ఎవరి పాత్రలు వాళ్ళు ఇది నా క్యారెక్టరే అని కూర్చొని రిలేట్ చేసుకునే క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి. సో డెఫినెట్లీ చూసి మీ అప్రిసియేషన్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఓకే ఓకే అండి, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా అందరూ థియేటర్స్కి వచ్చే చూసారు, ఎందుకంటే చాలా బాగుంది ట్రైలర్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, షో టైం July 4th థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది. ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి ఈ మూవీని ఎంజాయ్ చేయండి.